ఈ ప్రదేశంలోకి సాయంత్రం 6 తర్వాత ఎవ్వరూ వెళ్ళకండి అని స్వయానా గవర్నమెంటే హెచ్చరిస్తుంది. అక్కడ రాత్రి వెళ్ళిన వారు తిరిగి వచ్చారా? అక్కడ నిజంగా ఆత్మలున్నాయా లేదా ఇది కేవలం భయాన్ని అమ్మే కథ మాత్రమేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది బాన్గఢ్ కోట కథ. ఈ కోట రాజస్థాన్లోని అల్వర్ జిల్లాలో ఉంది. ఈ కోటని 16వ శతాబ్దంలో రాజా మధోసింగ్ నిర్మించాడు. అప్పట్లో ఇది ఒక అభివృద్ధి చెందిన నగరం. మార్కెట్లు, దేవాలయాలు, రాజభవనాలు, నృత్యశాలలు ఒక పెద్ద రాజ్యానికి కేంద్రంగా ఉండేది. కానీ ఇప్పుడు విరిగిపోయిన గోడలు, నిశ్శబ్ద వీధులు, ఖాళీ ఇల్లు. ఎందుకు ఈ నగరం పూర్తిగా వదిలేయబడింది? ఈ కోటకి 2 కథలున్నాయి. అయితే ఒక కథ ప్రకారం అక్కడ రత్నావతి అనే ఒక అందమైన రాజకుమారి ఉండేది. ఒకరోజు సింగయ్య అనే తాంత్రికుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. కానీ రాజకుమారిని పెళ్లి చేసుకోవటం అసాధ్యమని అతనికి తెలుసు. అందుకే అతను ఒక మాంత్రిక శక్తిని ఉపయోగించాలనుకున్నాడు. రాజకుమారి ఉపయోగించే సుగంధ తైలంపై ఒక ప్రేమ మంత్రం వేశాడు. కానీ రాజకుమారి అది గుర్తించింది. ఆమె ఆ తైలాన్ని ఒక రాయిపై పోసింది. ఆ రాయి మంత్రబలంతో తాంత్రికుడి మీదకు దూసుకు వెళ్ళింది. చనిపోతూ ఆ తాంత్రికుడు, ఈ కోటలో ఎవ్వరూ సంతోషంగా జీవించరు, ఈ నగరం మొత్తం నాశనం అయిపోతుంది అని శపించాడు. అలానే కొద్ది కాలంలో యుద్ధం జరిగి రాజ్యం మొత్తం నాశనం అయ్యింది. నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. మరో కథ ఏంటంటే, ఈ ప్రాంతంలో ఒక సన్యాసి తపస్సు చేసేవాడు. అతను రాజుకి ఒక షరతు పెట్టాడు. కోట నీడ నా ఆశ్రమంపై పడకూడదు. ఆ షరతుకి రాజు ఒప్పుకున్నాడు. కానీ తరువాత రాజు వారసులు కోటను ఎత్తుగా నిర్మించారు. నీడ ఆశ్రమంపై పడింది. కోపంతో ఆ సన్యాసి కోటను శపించాడు. అప్పటి నుంచి ఈ ప్రదేశం శాంతి కోల్పోయిందని చెప్తుంటారు. బాన్గఢ్ కోట బయట ఒక బోర్డు ఉంది. అది భారత పురావస్తు శాఖ పెట్టింది. ఆ బోర్డులో సూర్యాస్తమయం తరువాత మరియు సూర్యోదయం ముందు ఇక్కడికి ప్రవేశం నిషిద్ధం అని రాసి ఉంటుంది. కొంతమంది అక్కడ రాత్రులు విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని చెప్తారు. అక్కడ రాత్రి గడపాలని ప్రయత్నించిన కొందరికి మానసిక ఒత్తిడికి గురయ్యారని కథలు ఉన్నాయి. కానీ అసలు నిజం ఏంటంటే, చరిత్రకారులు చెబుతున్న కథ వేరే. బాన్గఢ్ ప్రాంతం నీటి కొరతతో బాధపడింది. వ్యాపార మార్గాలు మారిపోయాయి మరియు యుద్ధాలు కూడా జరిగాయి. ఆ కారణాలతోనే నగరం క్రమంగా ఖాళీ అయ్యింది. కానీ అక్కడ కొంతమంది విజిటర్స్ చెప్పే కథలు భయంకరంగానే ఉంటాయి. బాన్గఢ్ కోట నిజంగా హాంటెడ్ ప్లేస్ అని ఎలాంటి ప్రూఫ్స్ లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఫర్ మోర్ వీడియోస్.